హలో అండి. నన్ను చూసే వాళ్ళందరూ ఒకటే అనుకుంటారు. బానే ఉన్నావు గదా! హుషారుగా ఉన్నా, ఎటువంటి అనారోగ్యాలు లేవనుకుంటారు గానీ, నాకున్న అనారోగ్యాలు పెద్ద పెద్ద సమస్యలు కాకపోయినా చిన్న చిన్న సమస్యలు నాకు బాగా వేధిస్తున్నాయండి. ఓ పక్క నడుము నొప్పితోనే నేను 3 సంవత్సరాలు బాధపడుతుండే. దానితోటి ఈ అరికాళ్ళ నొప్పులండి. నాకు అరికాళ్ళ నొప్పులు గూడా ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఎక్కువసేపు నుంచుంటే ఇంకా వస్తాయండి. పైగా నేను చేసేది టీచర్ జాబ్ కాబట్టి స్కూల్‌లో నుంచొని మనం చెప్పాలి ఎక్కువసేపు. కనీసం నాకు నుంచోలేకపోతున్నా ఈ మధ్య అయితే. సో, అందుకని భరించలేకపోయానండి. ఈ టిప్ నాకు ఎప్పటినుండో తెలుసు. వేడి నీళ్ళల్లో అరికాళ్ళు పెడితే కొంచెం రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది అనేసి. కానీ బద్ధకం ఎక్కువైపోయి ఈ పని కూడా చేయలేకపోయా. కానీ ఈరోజు లైవ్ అయిపోయాక ఇంక భరించలేకపోయానండి నొప్పులు. అందుకని మా అమ్మ చేత వేడి నీళ్ళు పెట్టించుకొని బకెట్‌లో పోసి కొంచెం చల్లనీళ్ళు కూడా మనం యాడ్ చేశాను. ఎందుకంటే మన కాళ్ళు పెట్టేంత కొంచెం బెటర్‌గా ఉండాలి. మరీ వేడిగా ఉన్నా కాళ్ళు కాలిపోతాయండి. సో, ఇది ట్రై చేశానండి. దాదాపు పావుగంట, అరగంట అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఆ హాట్ వాటర్ కూల్ అయ్యేదాకా, కూల్ అంటే కొంచెం టెంపరేచర్ అనేది తగ్గేదాకా పెట్టుకుంటానండి. ఇది చాలా యూస్‌ఫుల్ టిప్ అండి. ఒకటి మనకు అరికాళ్ళకి సమస్యలుంటే వేడి నీళ్ళల్లో అయినా కాళ్ళు పెట్టొచ్చు. లేదా చన్నీళ్ళలో అయినా కాళ్ళు పెట్టొచ్చు. లేదా ఫ్రిడ్జ్‌లో ఐస్ క్యూబ్స్ వాటర్ ఉంటది కదా! ఐస్ క్యూబ్స్ ఏసి అటువంటి వాటర్‌లో అయినా నీళ్ళు మనం కాళ్ళు పెట్టొచ్చండి. మొత్తం మీద బ్లడ్ సర్క్యులేషన్ అయ్యిద్ది ఈ 2 ప్రాసెస్‌లో. సో, నేనైతే వేడి నీళ్ళల్లో పెట్టాను. నాకు కొంచెం రిలాక్సేషన్ దొరికింది. నా బాధలు మాత్రం వర్ణనాతీతం అండి ఈ కాళ్ళ నొప్పులతో. ఈలోపు మా నాన్న ఫోన్ చేసి "ఏం తింటావు?" అనేసరికి "ఏదో ఒకటి తీసుకురా నాన్న" అనేసాను. మా నాన్న అయితే ఫ్రై పీస్ బిర్యానీ తెచ్చాడు. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పా కదా! పోయినసారి పీసెస్ సరిగ్గా ఎయలేదన్నా. కానీ ఈసారి అయితే అన్నీ మెత్తని ముక్కలు ఏసారనమాట. నాకేం అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు తినాలి అని. కానీ మా నాన్న తెచ్చాడు కదా! తినాలి. ఎన్ని బాధలున్నా తినడం అయితే మానుకోకూడదు కదా! దీంట్లోకైతే మనకి ఫ్రై పీస్ బిర్యానీలోకి షేర్వా ఇస్తాడు, రైతా ఇస్తాడు, ఆనియన్స్ ఇంకా లెమన్ కూడా ఇస్తాడు. ఇదొచ్చి 220నో ఎంతో చెప్పాడు మా నాన్న. ఇది ఖచ్చితంగా మాలాంటోళ్ళకైతే ఇద్దరికే సరిపోయిద్దండి. మా అమ్మ ఆల్రెడీ మజ్జిగన్నం తినింది కాబట్టి, మా నాన్న, నేను అయితే బిర్యానీ తినేసామనమాట. చూసారు కదా! ఆడ పెద్ద ప్లేట్‌లో ఏసినా నేను తినేది ఇంత తక్కువేనండి. చాలామంది అడుగుతున్నారు కదా! ఇంత వయసొచ్చినా ఇంకా సన్నగా ఉన్నావు, సన్నగా ఉన్నావు అనేసి. నేను తినే ఫుడ్ అయితే చాలా తక్కువ తింటాను. ఇష్టంగా తింటాను, కానీ తక్కువ తింటానండి. ఇదే సీక్రెట్. కానీ తినాలని ఉంటది కానీ నాకెందుకో ఎక్కువ ఫుడ్ పోదు నాకు అంతే. అది గ్యాస్ ట్రబుల్ వల్ల ఏంటో అని నాకైతే అర్థం కాదు కానీ. సో, బిర్యానీలోకి కానీ, పుల్కాలోకి కానీ, పరోటాలోకి కానీ ఉల్లిపాయ లేనిదే నేను తిననండి. మీరనుకోవచ్చు ఫ్రెష్ అప్ అవ్వకుండానే తింటుంది ఏంది అనేసి. యాక్చువల్‌గా ఇందాక లైవ్ అయిపోయినమ్మటే నేను వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకొని కూర్చున్నాను. మా నాన్న వచ్చాడు ఇంతలోపు. సో, బిర్యానీ వేడిగా ఉందమ్మా చల్లారిపోయిద్దిరా తినండి అంటే, సో, వచ్చి తినేసాననమాట. ఇది ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.